ఇది ప్రజా చైతన్యం 2024 ఆంధ్ర ఎన్నికలకు సంబంధించి మరో అప్డేట్ మీ ముందుకు వచ్చాము. చాలా సర్వేలు చాలా అంచనాలు వేస్తున్న ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి ఇది మరో అప్డేట్ ఒకసారి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సురేష్ కుమార్ అని చెప్పి ఈయన ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే చేశారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రాలో ఏ ప్రభుత్వం ఎక్కువ సీట్లు సాధించబోతుంది, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందో ఈయన ట్వీట్ చేశారు. అసలు ఈయన ట్వీట్కి ఎందుకంత ప్రాధాన్యం, అసలు ఈయన ఎవరో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సురేష్ కుమార్ ఫార్మర్ తమిళనాడు బ్యూరో చీఫ్, UNI టీవీ, CVB న్యూస్ అంటే సీ ఓటర్లో పనిచేశారంటే ఈయన పొలిటికల్ రీసెర్చర్గా కూడా ఈయన పనిచేస్తున్నారు. ఎందులో అంటే AGNI న్యూస్ సర్వీసెస్లో పొలిటికల్ రీసెర్చర్గా ఈయన ఉన్నారు. ఆల్రెడీ ఒక టీవీకి ఈయన బ్యూరో చీఫ్గా కూడా పనిచేశారు. ఈయన దేశంలో జరుగుతున్న అనేక రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై గతంలో కూడా చాలా ముందుగానే ప్రిడిక్షన్ చేశారు. గతంలో దేశంలో జరిగిన తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కానీ, అదేవిధంగా కర్ణాటకలో జరిగిన ఎన్నికలకు సంబంధించి కానీ అక్కడ ఏ ప్రభుత్వాలు వస్తాయని కూడా ఈయన అంచనా వేశారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో కూడా అంచనా వేశారు. అయితే ఈ ఆంధ్ర గురించి మాట్లాడుకునే ముందు గతంలో ఈయన ప్రిడిక్షన్ ఎంతవరకు నిజమైంది, అటు తెలంగాణ కానీ కర్ణాటకలో కానీ ఈయన చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈయన 2023 నవంబర్లో ఈయన ఎగ్జిట్ పోల్ అయితే రిలీజ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ అయితే రిలీజ్ చేశారు. ఇది 2023 నవంబర్లో పెట్టిన పోస్ట్ అన్నమాట. తెలంగాణకి సంబంధించి తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ 43 నుంచి 47% సీట్లకే పరిమితం అవుతుంది. ఆ ఓట్ షేరింగ్ కూడా 37 నుంచి 41% మధ్యలో ఉంటుందని చెప్పారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 62 నుంచి 66 సీట్లు వస్తుంది. బీజేపీ 2 నుంచి 5 సీట్లు వస్తాయి. MIM 5 నుంచి 7 సీట్లు వస్తాయని చెప్పి ఈయన అక్కడ చెప్పారు. సో ఈయన చెప్పిన విధంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 62 నుంచి 66 సీట్లు వస్తుందని ఈయన చెప్పారు. అదేవిధంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ విన్ అయ్యింది, విజయాన్ని కూడా సాధించింది. కర్ణాటకలో ఏం చెప్పారో చూద్దాం. కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఈయన కూడా అప్పట్లో ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ 2023 మేలో చేసిన ట్వీట్ ఇది. అప్పట్లో కర్ణాటక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించబోతుందో ఈయన ట్వీట్ ఏ విధంగా ఉందో చూద్దాం. కాంగ్రెస్ టు ఫార్మ్ ది గవర్నమెంట్ కంఫర్టబుల్లీ. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఎగ్జిట్ పోల్లో ఈయన ఇచ్చారు. బీజేపీకి 55 నుంచి 61 సీట్లు వస్తాయి. కాంగ్రెస్కి 135 నుంచి 143 సీట్లు వస్తాయి. JDSకి 22 నుంచి 25, అదర్స్కి 1 సీట్ వస్తుందని వీళ్ళు చెప్పారు. ఈయన చెప్పిన విధంగానే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. మరి 2 ప్రెడిక్షన్లు కూడా ఈయన చెప్పినవి జరిగాయి. ఇప్పుడు ఆంధ్ర ఎన్నికలకు కూడా ఈయన ఒక ప్రెడిక్షన్ అయితే చేశారు. చూద్దాం అది ఎలా ఉందో. ఆంధ్ర ఎన్నికలకు సంబంధించి ఈయన ఒక ట్వీట్తో చేశారు. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఫర్ ఆంధ్ర, వైఎస్ఆర్సీపీ కంఫర్టబుల్లీ లీడ్స్ ఇన్ 128 కాన్స్టిట్యున్సీస్. 128 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంటుంది. ఖచ్చితంగా 128 సీట్లు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో వస్తాయని చెప్పి ఈయన ట్వీట్ చేశారు. గతంలో చేసిన ఈయన ట్వీట్లు, ఈయన ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్, ఈయన ఇచ్చిన అంచనాలు నిజమయ్యాయి. మరి ఆంధ్రాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 128 సీట్లు వస్తాయని ఈయన చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. సురేష్ కుమార్ గారి గురించి ఒకసారి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈయన ట్విట్టర్ ID కూడా ఉంది, @జాన్ సురేష్. ఒకసారి మీరు కొట్టి చూస్తే ఈయన దేశంలో జరుగుతున్న ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఈయన ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి, అక్కడ తర్వాత ఫలితాల తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది, వంటి అనేక అంశాలు ఈయన ట్విట్టర్ అకౌంట్లో చాలా వరకు ఉన్నాయి. అయితే మొత్తానికి ఈయన కూడా ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి 130 సీట్లతో విజయాన్ని సాధించబోతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ.